సీఎం చంద్రబాబు గారికి అంబటి రాంబాబు బూతులతో ఇష్టానుసారంగా అవమానకరంగా మాట్లాడటంపై మీరేమంటారమ్మా? ఒక అమ్మకి అబ్బకి పుట్టిన నా కొడుకైతే పరిపాలించడానికి రావాలరా అంబటి రాంబాబుగా. అంబటి రాంబాబుకి వైసీపీ బ్యాచ్ కి మధ్య నిన్న వాగుతుంది పుణ్యశీల అనే ఆవిడ. వసే నువ్వు అమ్మకి అబ్బకి పుట్టిన దానివైతే అలా మాట్లాడు. లంజా కొడక అంటే అర్థం ఏంటో తెలుసా నీకు? నిన్ను గాని నీ బాబును గాని నీ మొగుడిని గాని అంటే అప్పుడు అసలు నీ కొడుకునంటే తెలిసిద్ది ఆ మాటకు అర్థం ఏంటో. అసలు మనిషి పట్టక పుట్టిన వాళ్ళు అయితే అలా మాట్లాడరు. అంబటి రాంబాబు అసలు దాని పశ్చాత్తాపం పడట్లేదు ఏంటమ్మా? అసలు క్షమాపణ లేదు. ఎందుకు పడతాడు? ఆడి పుట్టకే అది మరి పశ్చాత్తాపం అనేది ఉంటే అసలు ఈ మాటకి మూసుకొని కూర్చుంటాడు. పరిపాలించడం చేత కాలేదే అన్న బాధతో ఉండేవాళ్ళు. ఆ ఫీలింగ్ ఎక్కడా లేదు వాళ్ళకి గాని వాళ్ళ నాయకుడికి గాని. అసలు జగన్మోహన్ రెడ్డి కూడా ఖండించలేదండి. అసలు ఎందుకు అలా అంటున్నామంటే మళ్ళీ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, జంగిల్ రాజ్యాంగం నడుస్తుంది అని మాట్లాడుతున్నాడు. అదే కదా జంగిల్ రాజ్యాంగం నడిచింది వాడి పాలనలో. ఏంటి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని ఒక నాయకుడిని పట్టుకొని ఆ విధంగా మాట్లాడంటే నాయకుడి లక్షణాలు ఒక్కట్లేదు ఈ అదవల్ల ఒక్కళ్ళకి కూడా. మగాళ్ళకి ఏంటి ఆడమంతకు కూడా లేవు అసలు. అంబటి రాంబాబు అసలు నేను అమాయకుడిని సొంత పూసిని ఏమనలేదన్నట్టు మాట్లాడుతున్నాడు. అవును ఆడు చాలా అమాయకుడు కనబడుతుంది కదా ప్రజలకి. ఆ మాటల్లోనే తెలిసింది ఆడు ఎంత అమాయకుడు ఏం చేస్తారో. వాడి మనుషులే వాడికి ఇప్పుడు నిప్పెట్టారు. ఇప్పుడే చూసి వస్తున్నా. సీఎం చంద్రబాబు గారిని అంబటి రాంబాబు బూతులతో ఇష్టానుసారంగా అనుచిత వ్యాఖ్యలు చేయటంపై మీరేమంటారమ్మా? అంబటి కూడా కాదు ఈ రాంబాబు, ఆంబోత్ రాంబాబు మహిళల దగ్గరకు వచ్చి ఈ వాగుడు వాగమానండి. మహిళలే సమాధానం చెప్తారు. ఒక నాయకుడిగా సమాధానం ఎవరో చెప్పాల్సిన మహిళలే సమాధానం చెప్తారు. వీటికి చేతవాత గారి మాటలు, అసత్య ప్రచారాలు నిజంగా ఈ ఆంబోతికి ఈ జగన్మోహన్ రెడ్డి సభ్యత సంస్కారం వాళ్ళ పార్టీలో మరి ఏ సిద్ధాంతం నేర్పాడో ఎవరికైతే తెలియదు. కానీ నిజంగా ఈ వైసీపీ నాయకులు ఒక గోండాల్లాగా ఇంకా తయారులు వాళ్ళు చేస్తున్న ప్రచారాలకి నిజంగా వాళ్ళకి చెప్పు దెబ్బతో సమాధానం చెప్పడానికి మహిళలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. గాడిద దెబ్బలు కొడటానికి మహిళలందరూ సిద్ధంగా ఉన్నారు. అరే ఆంబోతు నీకు దమ్ముంటే నువ్వు నిజంగా మీ అమ్మకి మీ అయ్యకి పుడితే నువ్వు రా, ఏ సెంటర్కి వస్తావో రా, మహిళలందరం కూడా మేము వస్తాము, నీది మాది తేల్చుకుందాం. మా నారబాబు నాయకుడిని దేవుళ్ళ లాంటి మనిషిని ఈ రోజు అవాట్లు చెవాట్లు పేలుతున్నావు. నీ అవాట్లు చెవాట్లు నీకు సమాధానం చెప్పాలంటే ఎవరో దిగవసరం మహిళల చెప్పు దెబ్బతో కొడటానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఇప్పుడు 4 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఏ రోజు మహిళలు చిన్న మాటలు అతనిపై ఇలాంటి మాటలు మాట్లాడతారు కరెక్టేనంటారా? కరెక్ట్ కాదండి. ఇప్పుడు నిజంగా రాష్ట్రానికి సీఎం లాంటి ఒక వ్యక్తిని పట్టుకొని ఒక సభ్యత సంస్కారం అయిన అధినాయక నాయకుడిని పట్టుకొని ఈ రకంగా మాట్లాడతాం. ఈ ఆంబోతుగాడికి నిజంగా ఈడుకో నిజంగా నికాసగా పుడితే ఈ ఆంబోతుగాడు ఇలా మాట్లాడు. వాళ్ళ అమ్మాయికి నికరంగా పుట్టినోడైతే ఇలా మాట్లాడేవాడు కాదు. వీడికి సభ్యత సంస్కారం లేదు, లేకుండా ఉండబట్టే ఇలా మాట్లాడుతున్నారు. అరే ఆంబోతు నీకు దమ్ముంటే రారా. సీఎం చంద్రబాబు నాయుడు అంబటి రాంబాబు బూతులతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడటంపై మీరేమంటారు? అసలు ఆయన మనిషి పశువు అన్నది కూడా అర్థం కాని స్థితిలో ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకు అలా మాట్లాడుతున్నాడు? ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి చేసిన సీఎం ఎక్కువ, ఈ చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ. వీడెవరు మాట్లాడటానికి? వీడికి అర్హత ఉందా? రోజనంగా ఎప్పుడన్నా అసభ్యంగా మాట్లాడారా? మాట్లాడలేదు. మాట్లాడినప్పుడు వీడెవరు మాట్లాడటానికి? అసలు చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి వీడికి ఏ అర్హత ఉంది, ఏ యోగ్యత ఉందని తిడుతున్నాడు? అంటే అసలు ఇష్టానుసారంగా ఇలా ఎందుకు మాట్లాడాలి? ఎందుకు ఇష్టానుసారంగా ఏం అది కరెక్ట్ కాదని మేము మహిళగా నేను గద్దిస్తున్నాను. చాలా ఇది ఏం చేస్తారో చేసుకోండి, అరెస్ట్ చేస్తారా చేసుకోండి, అది ఇది మాట్లాడుతున్నారు. ఏ పోలీసు వాళ్ళని కొనేసాడేమన్నా? జగన్మోహన్ గారిని ఏమన్నా కొనేసి ఇచ్చేసి వాళ్ళ కింద శత్రువులుగా పెట్టేశాడా వాళ్ళని? పోలీసు వాళ్ళని ఏం చేస్తారో చేసుకోండి అని అంటే ఏంటది? దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టే కదా. అంటే కొంచెం అన్నా కూడా భయం హద్దు లేదా మీకు నోటికి? అలా మాట్లాడతాం మీకు న్యాయమా? అసలు ప్రజల మీద గానీ ఇటు రాజ్యాంగం మీద గానీ అసలు ఏం లేదంటారా? లేదు. అసలు మర్యాద గనక గౌరవం గనక ఉన్నట్టయితే గౌరవంగానే మాట్లాడేవాడు. చంద్రబాబు నాయుడు గౌరవాన్ని ఇచ్చేవాడు. అంత ఇదిగా ఇలువ లేకుండా మాట్లాడాడంటే ఆయన ఒక మనిషి, ఇలువ లేని మనిషి అనుకుంటున్నాను నేను. నాయకుడు కూడా సపోర్ట్ చేయడంపై ఏమంటారు? అది ఒక తలక మాసిన మాటలు అయ్యి అంతే. ఆయన జగన్మోహన్ రెడ్డి ఒక తలక మాసిన మనిషి అనుకుంటున్నాం మేము. అట్లా మాట్లాడవచ్చా? ఇప్పుడు అతన్నైనా అనొచ్చు, మనమైనా అనొచ్చు. ఇప్పుడు ఇతను అన్నాడని నువ్వు సంకలు కొట్టుకుంటున్నావు, రేపొద్దున తిరిగి నిన్ను అన్నడా? ఎందుకు అలా గద్దించుకోకుండా ఉంటున్నావు? అది తప్పని నువ్వు గద్దించాలి కదా. అంటే అన్నారులే అని చెప్పి నువ్వు సంకలు ఎగరేసుకో
చేసుకుంటా సీఎం నవ్వుకుంటా ఉంటే ఏంటది? ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళని చేయాలి, ఏదో ఒకటి చేయాల్సిందే. మేమైతే సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు బూతులతో అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మీరేమంటారమ్మా? అసలు అంబటి రాంబాబు, నువ్వు అసలు మనిషివేనా? నువ్వు ఎవరికి పుట్టావు? అమ్మకు పుట్టావా? లంజికి పుట్టావరా? నువ్వు ఎందుకు పుట్టావు? పుట్టినాడు కాబట్టి నీ వంశం అంతా లంజులకేమో, అందుకని లంజుల హక్కు నీకు వస్తున్నది. సబాబుగా చంద్రబాబు నాయుడు వాళ్ళు ప్రభుత్వం ఒక ఆంధ్రప్రదేశానికి మంచి ప్రభుత్వం, అది మంచి కుటుంబం కాబట్టి ఆ కుటుంబాన్ని నువ్వు చిన్నపరుస్తున్నావు కాబట్టి నువ్వు చాలా భవిష్యత్తులో చాలా దెబ్బతింటావు. మహిళలు అందరూ నిన్ను చెప్పు తీసుకుని పడతారు, కొట్టే రోజులు వచ్చినాయి. మీరు ఎప్పుడన్నా నిన్ను కానీ మీ పార్టీని కానీ బూతులతో తిట్టారా? నిన్ను ఎప్పుడన్నా తిట్టారా? మిమ్మల్ని నన్ను గౌరవిస్తారు. మీకు ఆ సిగ్గు శరము లేకుండా పోయింది. పార్టీని కూడా నాశనం చేస్తున్నారు. ఏ జగన్మోహన్ రెడ్డి ఇలాగే నువ్వు మాట్లాడుతూ ఉంటే ప్రజలందరూ నిన్ను చెప్పు తీసుకుని కొడతారు, అది మాత్రం ఖాయం. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆయన అంబటి రాంబాబు అంత తిట్టినా కానీ వెనకేసుకొస్తున్నాడు ఏంటి? అసలు ఖండించుకోకుండా అసలు ఆయనే అలాంటి వాడైతే ఇలాంటి వాడు వెనక ఏం చేస్తాడు? రే ఇలాగా అనకూడదు, పెద్ద ఆయన గౌరవించి మాట్లాడాలని ఎప్పుడైనా చెప్పి సచ్చాడు? ఆయన చెప్తానికి అసలు మంచి పద్ధతైన పార్టీ. ప్రజలందరూ ఎందుకు వేసావరా ఈ సీఎం ఒక్కసారి గెలిపించావరా అని ప్రజలందరూ ఏడుస్తున్నారా? ఎందుకు అలా బాధ పెట్టించుకుంటావు? సీ అని ఎందుకు అనిపించుకుంటావు? అందరి చేత ఎంత సీఎని కుక్కలు బతుకు ఎందుకు బతుకుతున్నారా మీరు? ఒక్కసారి ప్రజలు అంత చూసి మాట్లాడండి రా బాబు. కాదు, ఎందుకని అంబటి రాంబాబు మళ్ళీ మాట్లాడుతున్నాడు? ఏంటి అరెస్ట్ చేస్తారా? చేసుకోండి, రెడ్ బుక్ రాజ్యంగా నా కుక్కలు అన్నట్టు మాట్లాడుతున్నాడు. అడిగి సిగ్గు శర్మ లేదు. జగన్ ఏదో పెద్ద అవార్డు ఇస్తాడు నాకు అని మాట్లాడుతున్నాడు. అందరూ చూస్తున్నారు, నిన్ను చెప్పు తీసి కొడతారు, బాగానే బుద్ధి చెబుతారు. వాళ్ళకి అసలు అలాంటిది ఏమి లేదు. ఇప్పుడు మీద ఒక మాతృదేవత దాంట్లో కడుపులో పుట్టిన మనుషులు అయితే వాళ్ళు అలాగా మాట్లాడరు. మాతృదేవత పుట్టిన వాళ్ళు అయితే ఎవరు అలా మాట్లాడేవాళ్ళు? ఆ రోజు మా తల్లి భువనేశ్వరమ్మని ఈ రకంగా ఎన్ని మాటలన్నీ అవమానించారో మా అందరికి ప్రజలందరికీ ఈ రోజు కూడా బాధపడుతున్నది. ఈ రోజు కూడా నువ్వు శిక్ష అనుభవిస్తావు. ఆ భగవంతుడు నెయ్యి దాంట్లో కూడా నువ్వు మోసం చేసావు. భువనేశ్వరమ్మని తిట్టిన వల్ల ఈ రోజు మహిళలందరూ కూడా నిన్ను 11 ఓట్లతో బుద్ధి చెప్పారు. సార్, సీఎం చంద్రబాబు అంబటి రాంబాబు బూతులతో అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మీరేమంటారు? ఇప్పుడు అది చాలా దుర్మార్గమైన పని, చాలా దారుణమైన పని. అది అతను ఒక ప్రజాప్రతినిధిగా చేస్తున్నాడు, పైగా మంత్రివర్యులుగా కూడా చేస్తున్నారు అంబటి రాంబాబు గారు. అయినా సరే ఆయన ఇట్లా బూతులు మాట్లాడటం, ఇలా చేయడం అనేది అది ఒక ఆంధ్ర రాష్ట్రం మొత్తం కలిసి ఎన్నుకున్నటువంటి వ్యక్తి సీఎం గా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల్ని ఇలాగా మనం భాష పలకడానికే అతి దారుణంగా ఉన్నటువంటి భాష మాట్లాడటం అనేది చాలా దారుణమైన పరిస్థితి ఇది. అంటే ఇప్పుడు అన్నికి అసలు దాన్ని పశ్చాత్తాపం లేకుండా నేను క్షమించండి అని కూడా లేకోకుండా వస్తారండి రెడ్ బుక్ రాజ్యాంగం రాసింది అది ఇదని మాట్లాడుతున్నాడు. ఏమంటారు అంబటి రాంబాబు? ఇప్పుడు ఏదైనా సరే విత్తనం బాగుందనుకోండి, మొలకలు బాగుంటాయి. అలాగా ముందు వాళ్ళ అధినాయకుడు ఎవరైతే ఉన్నారో నాయకుడు కూడా పాటించినట్టయితే ఇటువంటి రావు, ఇట్లాంటివి వస్తాయా? ఆ రోజున ఏ రోజైతే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఒక కార్యాలయం మీదకి వెళ్ళి జాతీయ కార్యాలయం మీదకి తిరగబడ్డారో ఆ రోజు ఏదైనా ఖండించినట్టయితే ఈ రోజు ఇట్లాంటి పరిస్థితి వచ్చేదా? ఈ రాష్ట్రంలో ఇట్లాంటి ఇది వచ్చేదా? ఈయన ఇంకా వెనకేసుకొస్తున్నాడు కాబట్టి, వీళ్ళకి అండగా ఉన్నాడు కాబట్టి, ఒక రకంగా చూడాలంటే ఆయన ఇలా మాట్లాడమని ఇంకా వీళ్ళు ఉసిగలుపుతున్నాడు కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు జంగిల్ రాజు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అన్నాడు జగన్, అది ఖండించుకోకుండా ఇలాంటి మాటలని అది చేయడంపై మీరేమంటారు? ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం, ఈ రాజ్యాంగం అని చెప్పి వీళ్ళు చేశారా? దాన్ని జియో వీళ్ళు చేశారా? రాజ్యాంగం అంటే ఏంటండి? ఒక జియోగా నడిచేది రాజ్యాంగం. రెడ్ బుక్ రాజ్యాంగం చేశారు, ఈ రాజ్యాంగం చేశారు అనేది. ఇప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం ఎలా అయితే నడుస్తుందో అలా మీరు నడిపిస్తున్నారు. అంతేగాని ఇది రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం ఎక్కడ అన్యాయంగా ఒక దగ్గర ఎక్కడన్నా ఎవరి మీద కేసు కట్టారా? అన్యాయంగా ఎవరి మీద ఏం చేశారా? ఏం చేశారు? చట్టపరంగా ఏం చేయాలో చేశారు. అంతేగాని అరెస్ట్ చేశారు అంబటి రాంబాబుని అది ఇదని మాట్లాడుతుంది. ఇప్పుడు అడ్డమైన బూతులు తిట్టి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల్ని అడ్డుగా బూతులు తిట్టినటువంటి ఈ వ్యక్తిని, ఒక ఇంకిత జ్ఞానం లేనటువంటి వ్యక్తిని బూతులు తిడతా ఉంటే ఈయన మళ్ళీ వచ్చి వెనకేసుకొస్తున్నాడా? అలా మాట్లాడడం తప్పు. అంబటి రాంబాబు నువ్వు ఇలా చేయడం తప్పు. ఎంత కాదన్నా మన సీఎం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన రాజకీయంగా ఉంటే మన రాజకీయంగా ఎదుర్కోవాలి, కానీ ఇలాగా వ్యక్తిగత దోషాలు చేయకూడదని చెప్పాలి కదా ఆయన. ఆయన అసెంబ్లీ సాక్షిగానే వాళ్ళు బూతులు మాట్లాడిన వ్యక్తులండి వాళ్ళు. వాళ్ళకేంటండి ఇంకా స్పృహ?
అమ్మ సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు గారు బూతులతో అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మీరేమంటారు? అంబటి రాంబాబు అనే వ్యక్తి ఒక ఎదవ. అలాంటి వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవడం కూడా చాలా నీచకరం. ఆడవాళ్ళకి విలువ లేనోడు కూడా ఒక ఇదేనండి. సీఎం చంద్రబాబు నాయుడు గారు గెలుచుకుంటూ వచ్చిన వైసీపీ నేతలను ఒక్కసారి కూడా ఒక పల్లెత్తి మాట్లాడాల. అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తిని, తల్లిని, అక్కని, అందరినీ నీచకంగా మాట్లాడే వ్యక్తి అంబటి రాంబాబుని తీవ్రంగా ఖండించాలని పోలీసులు కూడా ఏం చేయలేరని చెప్పి వ్యాఖ్యలు చేశాడు అంబటి రాంబాబు. అలాంటి వ్యక్తి మా ఆడవాళ్ళ మధ్యలోకి వచ్చి మాట్లాడమని చెప్పండి. నేను ఆడదాన్ని, ఆడు మగోడు, ఏంటో చూసుకుంటాం. అంటే ఇప్పుడు అమ్మ అసలు క్షమాపణ పశ్చాత్తాపం లేకుండా అన్నదానికి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకుడు కూడా ఎందుకు ఇలా అన్నం తిట్టుకోకుండా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, జంగిల్ రాజ్యాంగం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో, అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారమ్మా మహిళగా? వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయినోడు. అలాంటి వ్యక్తి తల్లికి విలువడు, పెళ్ళానికి విలువడు, అక్కకి విలువడు, జనాలకి విలువ. అమరావతి రాష్ట్ర మహిళల్ని నీచకంగా మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తి గురించి మనం మాట్లాడిన కూడా వేస్ట్. ఇప్పుడు 11 సీట్లు వచ్చిన తర్వాత ప్రపంచంలోనే కనబడదు ఆ పార్టీ అనేది. అమ్మ సీఎం చంద్రబాబు గారిని అంబటి రాంబాబు బూతులతో ఇష్టానుసారంగా మాట్లాడటంపై మీరేమంటారు? పేరు కూడా ఎత్తడానికి అసహ్యంగా ఉందండి. వాడు అంబటి రాంబాబు కాదు, ఆంబోతు కూడా కాదండి. ఆంబోతుకు కూడా విలువ ఉంది, కుక్కకు కూడా విలువ ఉంది. కానీ వీడికి అంత కూడా లేదు. ఆడు పుట్టుకేలాంటిదో మరి ఆడు పార్టీ ఎలాంటిదో మాకైతే అర్థం కాలేదు. కానీ జనాల్ని ఎంతైతే దరిద్రం చేశాడో, ఇంకెంత అంటే సామాన్యులు ఎంత రచ్చ చేశాడో, ఎవరు ఏం చేయలేకపోయేసరికి సీఎం అన్నయ్యకి ఏం చేయలేడు అనే భావనకు వచ్చేసాడు. నువ్వు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పెళ్ళం దగ్గర ఏడవరా, దాని సంకలో దూరం ఏడు. అప్పుడు ఏమైనా సిగ్గొస్తుందేమో, ఈ సంకలో దూరం ఏడితేనే ఇది ఎలా మాట్లాడుతుంది. ఇంకా నేను దేశాన్ని సీఎం అని, ఆంధ్ర రాష్ట్రం సీఎం అంటే ఎట్లా అయిపోతానో అని నీకు తెలుసన్నా తెలుసుద్ది. అక్కడ చెప్పుద్దేమో, భారతీయ ఆనందం ఉంటుందేమో చెప్పుద్ది. ఇలా మాట్లాడకూడదురా బాబు, నువ్వు మా ప్రభుత్వంలో ఉన్నావు బయటకన్నా గెంటుద్ది. అప్పుడు నీకు సిగ్గొస్తుంది. సిగ్గమాలేదు, ఎందుకు బతుకుతున్నావురా, నీ బతుక. జగన్మోహన్ రెడ్డి అయినా ఖండించాల్సింది పోయి వాళ్ళు మాట్లాడుతుంది తప్పు. ఇలాగ ఆయన జగన్మోహన్ రెడ్డి ఖండించడండి. జగన్మోహన్ రెడ్డి అంతకంటే కాబట్టి ఖండించడు. ఇది ఏంటంటే ఆడి పిల్లం కట్టేదేమో అనుకున్నాం. ఒక ఫ్యామిలీ నుంచి వచ్చింది, ఒక ఆడదాని బాధ తెలుస్తుంది. ఆ భార్య అన్న ఖండించి ఇలా బరి తెగించకండి రా బాబు, మన ప్రభుత్వాన్ని ప్రొడక్షన్ చేయండి అని అంటదేమో అనుకున్నాం. అలా 11 సీట్లు పడిపోయాం, మనం ఎక్కడ తప్పు చేసామని అంటదేమో అని అనుకున్నాం. అది కూడా మరి ఆమె కూడా ఏం తింటుందో కడుపు ఆమెకే వదిలేస్తాం. నువ్వు దాని సంఖ్యలో దూరం మాట్లాడరా రాంబాబు. మా దగ్గర కాదు, నీకు నిన్న పోలీసులు ప్రొడక్షన్ ఇచ్చి తీసుకెళ్లారు చూడు, అదే పెద్ద తప్పు.